పొట్లకాయ పెరుగు పచ్చడి కావాల్సిన పదార్థాలండి. పెరుగు, పొట్లకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, పసుపునండి. ముందు కాస్త పసుపు వేసేసుకోవాలండి. అలాగే ఉప్పు కూడానండి. ఉప్పు కొంచెం వేసుకోవాలండి. ఉప్పు మళ్ళీ పొట్లకాయ ముక్కలు నూనెలో వేయించేసండి. చల్లారాక పెరుగులో కలుపుతానండి. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పోపు అవన్నీ వేయించేసి అందులో వేస్తాను. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసాను, మూకుడు పెడుతున్నాను. ఇదిగో ఆయిల్ వేస్తున్నానండి. అలాగే ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగే మిరపకాయలు. ఇవి పొట్లకాయ పెరుగు పచ్చడికండి. పోపు మేమేమో పోపు అంటాము, కొందరు తాలింపు అంటారండి. అదే పొట్లకాయ పెరుగు పచ్చడికి కొందరేమో తాలింపు అంటారు, కొందరేమో పోపు అంటారండి. అది వేగిపోయిందండి. ఇగో ఇందులో వేసేస్తున్నాను, పెరుగులోను. అలాగేనండి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు ఇందులో వేసేయాలండి. వేసేసి కొద్దిగా ఉప్పు వేసండి. కొంచెం పొట్లకాయ ముక్కలు కూడా ఉప్పు వేసి మూత పెట్టుకోవడమేనండి. మూత పెట్టుకుని 10 నిమిషాలకి మగ్గిపోతుందండి. మగ్గిపోయాక తీసేసి కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ ముక్కలు కలిపి వేసేయాలి అందులోనూ. అదండి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయను, కరివేపాకు పచ్చివే వేసుకోవాలండి. ఇవి వేయించకూడదు. అలాగే పొట్లకాయ ముక్కలు వేయించేసానండి శుభ్రంగా. అవి వేసేసి ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి. పొట్లకాయ పెరుగు పచ్చడి అయిపోయింది. మనం అన్నంలోనూ వేసి తినచ్చు, బాగుంటుందండి. ఇడ్లీలోను పైన వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇడ్లీలోను ఇడ్లీ వేసేసుకునే పైన సాంబార్లా వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి. పెరుగు ఆవళ్ళలో ఒక గారెలో కానీ దాంట్లో కూడా బాగుంటుందండి. పెరుగు ఆవళ్ళ ఉంటుంది గారెలో వేసుకుంటే. ఇది అయిపోయిందండి పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి అండి.